కమ్మ లేదంటే అగ్రవర్ణాల చేతుల్లో చుట్టూ అంటే ఆ ఒక క్యాపిటల్ చుట్టూ వాళ్ళ భూములే కొనుక్కున్నారని కూడా ఒక సమాచారం. దీనికి మీరు సమాధానం ఇది మీరు ప్రజలకు ఖచ్చితంగా మీ ద్వారా తెలియాలి. మీరు అమరావతి అనే దాన్ని కరెక్ట్ గా గానీ ఆ మండలాలు అక్కడ ఉన్న ప్రజలు ఎవరు నివసించారనే డేటాని గానీ మీరు పబ్లిసిటీ చేయగలిగితే ప్రజలకు అర్థమవుతుంది. అక్కడ యాదవులు, రెడ్డిస్, ఎస్సీ ఎస్టీలు, బీసీలు, మైనారిటీస్, అలాగే కమ్మవారు కూడా అన్ని కులాలతో పాటు. మామూలుగా ఎలా ఉంటుందంటే ఈ కమ్మవారు అనేవారు వ్యాపారస్తులు. ఈ రోజు మీరు హైదరాబాద్ లో చూసుకున్నారంటే ఫిల్మ్ సిటీ, పేపర్ కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, పెద్ద స్థాయిలో కమ్మవారు అనేవారు పోటీ పడి వ్యాపారాలు చేస్తారు. ఈ వ్యాపారస్తులు కాబట్టి భూములు కూడా సామాన్యంగా ఏముంటాయంటే ఒక పెద్ద మొత్తంలో ఒక నలుగురికి ఉంటాయి. ఆ నలుగురిని మొత్తం క్యాపిటల్ సిటీతో పోల్చి మాట్లాడడం అనేది తప్పు అయిపోతుంది. సో అక్కడ నేను కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను వెళ్తుంటా కాబట్టి అసెంబ్లీకి మీరు అడిగారు తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టారు అంతే కదా. మరి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలంటే ముందు అక్కడ వాచ్మెన్ ఒక చిన్న షెడ్ కడతాం, అక్కడ సెక్యూరిటీగా ఉండాలి, సిమెంట్ వస్తే దింపుకోవాలి, స్టీల్ కి కాపలా ఉండాలి. ఒక చిన్న మన అపార్ట్మెంట్ అయితే స్థలంలో ఆఫీస్ చేస్తాం. ఎందుకు? ఒక కస్టమర్ వస్తే కూర్చోవడానికి, మాట్లాడడానికి, బ్రోచర్ ఇవ్వడానికి. కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయి, బట్ స్థలంలో ఒక సైట్ అనేది ఆ వచ్చిన వ్యక్తి ఎక్కడి నుండి వస్తాడో అట్లీస్ట్ వాటర్, టీ ఇచ్చి అతనితో మాట్లాడడానికి సైట్ ఆఫీస్ అని కడతాం. ఒక చిన్న అపార్ట్మెంట్ ఎకరా కట్టే కాడే సైట్ ఆఫీస్ కట్టుకున్నప్పుడు 33,000 ఎకరాల క్యాపిటల్ కట్టేటప్పుడు ఒక ముఖ్యమంత్రిని అక్కడ కలవడానికి ఎన్నో డెలిగేట్స్ వస్తారు, ఎందరో ఇన్వెస్టర్స్ వస్తారు, విదేశాల నుండి కావచ్చు, స్వదేశంలో కావచ్చు, కలవాలి, చెయ్యాలి. ప్లస్ స్వయం పరిపాలన, మన స్థలం నుండే పరిపాలించాలి. కాబట్టి మనం అద్భుతమైన ప్లానింగ్ చేసాం. మీరు కానీ హైకోర్టు ప్లానింగ్ బాగానే ఉంది సార్. కాకపోతే అంటే ఇక్కడ వచ్చినటువంటి వివాదం ఏంటంటే అది తాత్కాలికంగా లేదంటే అక్కడ సాయిలు కూడా అంత సపోర్ట్ చేయదు బిల్డింగ్స్ సమాచారం. శివరామ్ గారు కమిటీ చూసారంటే ఇది అగ్రికల్చర్ చేస్తున్న భూములు వాస్తవమే, కానీ అటెన్ అగ్రికల్చర్ కే అనేది ఏం లేదు. మనం క్యాపిటల్ కట్టడానికి కూడా అక్కడ ప్రజలందరూ అంగీకరించారు. కాబట్టి మేబీ సముద్రంలో ఈ రోజు దుబాయ్ అనే ఒక నగరాన్ని మీరు కానీ చూసారంటే దుబాయ్ నగరం ఏముంది, అక్కడ భూమే లేదు, ఇసుకలో కట్టారు. ఒక ఎడారిని అద్భుతమైన ప్రపంచ పటంలో టూరిస్ట్ ప్లేస్ గా ఈ రోజు ఆ రాజు తయారు చేశాడంటే అక్కడ ఇటువంటి ఒక క్రిటిసైజ్ చేసే పొలిటికల్ పార్టీస్ కానీ లేదు, వ్యవస్థ లేదు. కాబట్టి అతను రాజు కాబట్టి అతని నిర్ణయం తీసేసుకున్నాడు. కాబట్టి ఈరోజు దుబాయ్ అనేది క్యామెల్ ఒంటి పైన 1970s 60s లో చూస్తే ఒంటల పైన పోయారు. 80s కి వచ్చేటప్పటికి ఆటోలు, చిన్నపాటి కార్లలో తిరిగారు. ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 కార్లు ఏమన్నా ఉన్నాయంటే దుబాయ్ లో ఉన్నాయి. నెంబర్ 1 టవర్, హైయెస్ట్ టాల్ టవర్, ప్రపంచంలో అత్యంత పొడవైన ఒక బిల్డింగ్ ఉంది అంటే అది దుబాయ్ లో. దేనిపైన ఉంది? అది సముద్రంలో, ఇసుకలో ఉంది. అటువంటి టెక్నాలజీస్ వచ్చేసాక ఇక్కడ కూడా ఈ రాజు గారు అలాగే నేను అనేది కరెక్ట్. మా ముఖ్యమంత్రి గారు మహారాజుడే. ఎందుకంటే ఆయనకి ఆ భగవంతుడు ఆలోచన శక్తిని ఇచ్చాడు. ఇప్పుడు ప్రజలు చాలా మంది అప్పట్లో విలేజెస్ లో రచ్చబండ పైన కూర్చొని వేస్ట్ ఆఫ్ డిస్కషన్స్ పల్లెల్లో పెట్టేవాళ్ళు రచ్చబండ పైన. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రపంచ పటం తిరిగి వచ్చాడు, ప్రపంచాన్ని చూశాడు. కాబట్టి ఏం చేయొచ్చు అనే నాలెడ్జ్ ఆయనకు ఉంది. ఆ ఉన్న వ్యక్తిని మనం వదిలిపెడితే అతను ఏం చేస్తాడు, ఈ రాష్ట్రాన్ని ఏం చేయగలిగాడని హైదరాబాద్ చూసాం. ఈ రోజు మీరు హైదరాబాద్ వెళ్తే దుబాయ్ అనిపిస్తుంది, సింగపూర్, మలేషియా అనిపిస్తుంది, కానీ ఒక హైదరాబాద్ అనిపిస్తుందా? ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎయిర్పోర్ట్ లో దిగి మీరు టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తుంటే లెఫ్ట్ రైట్ చూస్తే ఆ బిల్డింగ్స్ అన్ని మనం హైదరాబాద్ కే వచ్చామా అంటే అది నిన్న ముఖ్యమంత్రితో సాధ్యమైనది కాదు. అది ఎన్టీ రామారావు కార్ నుండి, చంద్రబాబు నాయుడు కార్ నుండి, అవసరమైతే రాజశేఖర్ రెడ్డి కార్ నుండి, ఆ ముగ్గురు నాయకులు కష్టపడబట్టి ఆ పునాది వేసిన నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కంటిన్యూ చేసిన లెగసీ. అక్కడ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఇది చంద్రబాబు నాయుడు పునాది వేశాడని ఆపేలే. మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతనిలాగా ఆపేలే, ప్రజా దర్బార్లు కూలగొట్లే, కంటిన్యూ చేశాడు. ఇతను ఏం చేశాడు? ఆపేశాడు. ఎక్కడికక్కడ వ్యవస్థల్ని, సంస్థల్ని నాశనం చేసేసాడు. ఈ రోజు అమరావతి ప్రజల డబ్బు. ప్రజలు ఒక అమరావతిని కట్టుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారు. ఎక్కడైనా చరిత్రలో ఉందా? ఒక క్యాపిటల్ సిటీ కట్టుకుంటామంటే ప్రజలు ముందుకు వచ్చి 33,000 ఎకరాలు ఇచ్చారు అంటే అది ఒక ప్రభుత్వం పైన కాదు. విమర్శ ఉన్నారు సార్, ఇంకా మొత్తం నిధులు అందలేదు, మాకు రిహాబిలిటేషన్ ఇంకా పూర్తిగా అందలేదు కూడా కొంత ఉంది. మరి అంటే ఉంది అంటే అక్కడ పూర్తి పరిపాలన మా చేతిలో లేదు కదా. మాకు ఇచ్చిన సమయం ఎంత? 60 నెలలు. 60 నెలల్లో ఒక 15 నెలలు మేము హైదరాబాద్ లోనే సెటిల్ అవ్వడానికి సరిపోయింది.
తర్వాత 35 నెలలు అవకాశం మనకు ఉన్నింది. 35 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన రోడ్లు, ఆ తాత్కాలిక భవనాలు, ఆడ అన్కంప్లీటెడ్ గా ఉండే వాటిని మీరు పోయి ఎస్టిమేట్ వేస్తే ఈజ్ ద బెస్ట్ నెంబర్ 1 ముఖ్యమంత్రి ఇన్ ఇండియా అని చెప్తారు. ఎందుకంటే అతని ఆలోచన శక్తినండి, దాన్ని ఎవరు క్యాలిక్యులేట్